భారత కమ్యూనిస్ట్ పార్టీ శతవార్షికోత్సవాల సందర్భంగా ఏఐటీయూసీ, ఆంధ్రప్రదేశ్ ప్రజారాజ్య కమిటీ, ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ ఈ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో యువతను బాగా కళాభిరుచి ఉన్నటువంటి యువతను, కళల ఏడల ఆసక్తి ఉన్నటువంటి యువతకు ఏకపాత్రాభినయాలు, పాటలు వీటిల్లో పోటీ పెట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. డిసెంబర్ 8వ తేదీన ఈ పోటీలు కొత్తపేట మల్లయ్యలింగం భవన్లో జరుగుతాయి. ఉదయం 9 గంటల నుంచే పోటీలు ప్రారంభమవుతాయి. పాటలకు వచ్చేసి దేశభక్తి గీతాలు, అభ్యుదయ గీతాలు, జానపద గీతాలు పాటల పోటీల్లో ఉంటాయి. అలాగనే ఏకపాత్రాభినయానికి సంబంధించి సామాజిక ఇతివృత్తాలతో కూడినటువంటి, సామాజిక స్పృహతో కూడినటువంటి ఏకపాత్రాభినయాలు పౌరాణికాలు కాకుండా సాంఘికం, జానపదాల్లో ఏకపాత్రాభినయాలు పోటీలు ఉంటాయి. ఈ పోటీల్లో గెలుపొందినటువంటి మొదటి బహుమతి 3,000 రూపాయలు, రెండవ బహుమతి 2,000 రూపాయలు, మూడవ బహుమతి 1,000 రూపాయలుగా ఉంటుంది. అలాగే పోటీల్లో పాల్గొన్నటువంటి ప్రతి కళాకారుడికి సర్టిఫికెట్ ఇవ్వబడుతుంది. పాడినటువంటి ప్రతి కళాకారుడికి కూడా సర్టిఫికెట్ ఇవ్వబడుతుంది. ఈ పోటీల్ని విజయవంతం చేయవలసిందిగా కళాకారులకు, కళాభిమానులకు, కళా పోషకులకు విజ్ఞప్తి చేస్తూ డిసెంబర్ 8వ తేదీ ఉదయం 9 గంటలకు పోటీలు ప్రారంభమవుతాయి. మధ్యాహ్నం వరకు 1 గంట 2 గంటల వరకు పాటల పోటీలు జరుగుతాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఏకపాత్రాభినయ పోటీలు జరుగుతాయి. ఇది గమనించమని చెప్పేసి